3 సార్లు వడ్డించారు. 3 సార్లు. ఇంకెవరికి కావాలండి రైస్? అమ్మా కొంచెం ఇటయ్యమ్మా. నేను చెప్పిందేంటి ఈ వెధవులు చేస్తుందేంటి? అయ్యా లేవదులే. అసలే నువ్వు ఒట్టి మనిషి కాదు కదా, అంతసేపు కూర్చోకూడదమ్మా. వెళ్ళు లోపలికెళ్ళు. వెళ్ళు. మా కోడలు కడుపుతో ఉంది కదా, ఎక్కువసేపు కూర్చోకూడదని. అన్న పెట్టు. పెడతాను. అమ్మ మధు, అన్నం తీసుకురమ్మా. వస్తుంది కూరలో. భోజనం ఎలా ఉంది? నీ మొహంలా ఉంది. ఇంకా నోట్లోనే పెట్టలేదు, అప్పుడే ఎలా ఉంది అంటే ఏడు చెప్తారేటి? తినండి, తిని చెప్పండి. అట్ట సుత్తా పెట్టి కూరలు తెమ్మను. ఇప్పుడు చెప్పండి. అన్నం మాత్రం. ఒక నిమిషం. ఇప్పుడు చెప్పు. అన్నం మాత్రం అమృతంలా ఉంది. చూసారుగా, అమృతంలా ఉందంట. నువ్వు చెప్పమ్మా. వన్నం పరవన్నంలా ఉంది. ఈ వన్నం పెట్టిన తల్లి చల్లగా ఉండాల. అయ్యో, ఏమిటో వీళ్ళ పిచ్చి అభిమానం. అవును, అన్నీ అటే చూసి చెప్తావేటి? అంటే మాకు దైవంతో సమానం, అందుకే పిట్టకి చెప్పమంటున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పు. భోజనం అదిరింది. అయ్యో, కొంచెం తక్కువగా తినండి, లేదంటే అజీర్తి చేస్తుంది. మేము ఏమైపోయినా పర్వాలేదు కానీ భోజనం మాత్రం వదిలే ప్రసక్తి లేదు. వీళ్ళ గెటప్లు తేడాగా ఉన్నాయి. కొంప తీసి అక్క బావలు కాదు కదా, చూస్తా. అయ్యో, అయ్యో దేవుడా, ఏంటి ఇలా తీస్తున్నారు? నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మెతుకు కూడా మిగిలేంటి లేదే. కెమెరాని చూస్తున్నారు అత్తయ్య గారు, చూడండి. ఆ దేవుడు నాకు ఇచ్చిన డబ్బులో కొంత దానం చేయడం నాకు అలవాటు. అందుకే నాకు కావలసినంత ఉంచుకుని మిగతాది దానం చేసేస్తుంటాను. మీకెంత కావాలి? 2000 ఇండమ్మా. 2000 షాక్ అవుతున్నారు. కనీసం ఓ 5000 దానం చేయకపోతే మా అత్తయ్య గారికి దానం చేసినట్టు ఉండదండి. అయ్యో పాపం పిచ్చి తల్లి, అతనికి 2000 చాలంటమ్మా. నేను 2000 ఇస్తాను. మీరు గ్రేట్ అమ్మా. గ్రేటా? నీ సంగతి తర్వాత చెప్తాను రా. తర్వాత చెప్తా. తీసుకో. ఉంటానమ్మా. నెక్స్ట్ తీసుకో. ఉండు. హలో, చెప్పు చీతు. అమ్మా, 10 మంది జూనియర్ ఆర్టిస్టులు రెడీ. పంపించమంటావా? ఏంటి అంటే ఇంకా రాలేదా? రావడం ఏంటమ్మా? 1 2 3 4 5 అందరు నా దగ్గరే ఉన్నారుగా. అయ్యో
అందరూ అక్కడే ఉంటే ఇప్పుడు దాకా వచ్చింది ఎవరు? అమ్మా హలో. అరే ఆ వెధవలందరినీ వెనక్కి పంపించేయరా. ఎందుకమ్మా? అయ్యో ఆల్రెడీ ఎవరో వచ్చి దున్నపోతల్లో మింగిపోయారా. చెట్టుగా వాళ్ళని వెనక్కి పంపించేయరా. అలాగే అమ్మా. ఓకే. హౌస్ మునిగింది. ఆంటీస్ అండ్ అంకిల్స్, బేసిక్ గా ప్రోగ్రామ్ క్యాన్సిల్. మీరు ఇంకెళ్ళిపోవచ్చు. బాయ్. ఏంటి వెళ్ళేది? ఒకసారి కమిట్ అయిన తర్వాత మా మాట మేమేను. ఓసి మీ పర్ఫార్మెన్స్ తగలయ్యా. ఇప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్తారు. అమ్మా అమ్మో నేనెళ్తే నాకెత్తడే. నేను జంపు. అమ్మ భోజనాలు పెడుతున్నారంట ఎక్కడ? భోజనాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. వెళ్ళిపోండి. అయ్యో ఉండండి, డబ్బులు ఇస్తారు తీసుకోండి. ఆహా, అయితే ఆదానం అన్న చేయండి తల్లి. అలాగే. ఎంత కావాలి? ఓ 5. 5,000? అవును తల్లి. అద్దెకి 5,000 అంట, ఇచ్చేయండి. 5,000? అయ్యో తీసుకోండి, ఇవ్వండి. 5,000 ఉంటారమ్మా. ఏంటి 10,000? 10 నిమిషాలు ఆగిరండి. కుదరదు, ఇప్పుడే కావాలా? చిల్లర లేదు, వెళ్ళండి. అన్ని డబ్బులున్నాయి కదేటి? 10,000 అంట అత్తయ్య గారు, ఇవ్వండి. నేను ఇస్తాను. వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళిస్తాను. మాకు కూడా ఇస్తారా? ఇక్కడ దానం ఇచ్చేటప్పుడు ఎవరు చూడకూడదు, తలుపేసిస్తాను. డబ్బులు కావాలా? 10,000 కావాలా? నేను చెప్పేదంటే మీరు చేసేదంట్రా. 3 వాయిలు నాకేసారు కదా. 10,000 కావాలని బట్టి వచ్చా. ఎందుకు ఇంత లేటుగా వచ్చారు? అమ్మ కనిపించట్లేదు, నువ్వు మాత్రం అనిపిస్తుంది. పైసలు దానం చెయ్యని నాతో 1,00,000 రూపాయలు దానం చేయించావు కదరా దేవుడా. త్వరలో నా బీరువ ఖాళీ అయ్యేటట్టుంది దేవుడా. అప్పులు చెయ్యి అనసూయ, అప్పుల పాలైపోతోంది రా దేవుడా. అమ్మా అయ్యయ్యో, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? ఏం చేయమంటావురా? ఈ ఇంట్లో ఫ్రీగా ఏడవడానికి కూడా లేకుండా పోయింది. అసలు నవ్వుదామంటే కెమెరా, ఏడుద్దామంటే మాధు. నవ్వలేక ఏడవలేక చేస్తున్నాన్రా. బాధపడకుండా ఎలా ఉంటాన్రా? ఇలా నవ్వి చివరికి ఎవరైనా చచ్చినా కూడా అది నవ్వేలా ఉన్నట్రా. అంటే ఒరిజినల్ కమిటీ మెంబర్స్ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదమ్మా, అందువల్ల. 1,00,000 రూపాయలు పోయింది. ఆ వచ్చిన వెధవలు పీతలు తిన్నట్టు పీకల దాకా తినిపోయారు. పోనీ దానివల్ల మనకు మంచి పేరు ఏమన్నా వచ్చిందంటే అది కూడా లేదు. ఆ జూనియర్ గాళ్ళకి అన్నం లేకపోయేసరికి అన్నదానం సరిగ్గా చెయ్యలేదని మైనస్ మార్కులు పడ్డాయి. అంత నా కర్మరా. అమ్మా, ఆ మధు కంటే ఎక్కువ మార్కులు నీకు రావడానికి నా దగ్గర బ్రహ్మాండమైన ప్లాన్ ఉందమ్మా. ఏంట్రది? ఏం లేదమ్మా, ఇప్పుడే కదరా ఉందన్నా, అప్పుడే లేదంటావేంటి? నన్ను చెప్పని అమ్మా. సరే చెప్పు. ఓ మంచి డ్రామా ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి ఆడిని మన ఇంట్లో కెమెరాకి కనబడేటట్టుగా నుంచోపెట్టి నిన్ను విపరీతంగా పొగిడించేస్తానమ్మా.
ఆ, ఈ దేశంలో నిన్ను మించిన దానకరుణురాలు లేదన్న రేంజ్ లో పెళ్ళ పెట్టించేస్తా. అప్పుడు మధు కంటే ఆటోమేటిక్ గా ఎక్కువ నీకే మార్కులు వచ్చేస్తాయి. ఎలా ఉంది ప్లాన్? అయ్యో ఇదంతా కరెక్ట్ గా జరిగితే బానే ఉంటుందిరా. సూపర్ సూపర్. కాకపోతే అంత గొప్పగా నటించే ఆ డ్రామా ఆర్టిస్ట్ దొరుకుతాడా? ఆ విషయం నాకు వదిలేయమ్మా. నా దగ్గర ఓ తల పండిన డ్రామా ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆడు గాని రంగంలోకి దిగి పర్ఫార్మెన్స్ చేస్తే దడదడలు ఆడిపోవాల్సిందే. అయితే 10 రూపాయలు ఎక్కువైనా అర్జెంట్ గా వాడిని తీసుకురారా. అమ్మా మరీ 10 రూపాయలంటే రాడు గాని ఓ 5,000 ఖర్చు అవుతుందమ్మా. సరే ముందు యాక్టింగ్ లో మెప్పించమను, అప్పుడు 5 కాకపోతే 10 ఇస్తాను. నువ్వు ఆ మాట మీద ఉండు, ఆడిని రంగంలోకి దించేస్తా. రే కాటు సీన్ కాంతారావు, రెడీ అయిపోరా పర్ఫార్మెన్స్ కి. అమ్మా స్మైల్. నేను జంపు. అమ్మ మధు, అమ్మ మధు, వేడి వేడి కాఫీ. అవును అత్తయ్య గారు, మీరేంటి వెనక్కి నడుచుకుంటూ వస్తున్నారు? ముందు అడ్డు తప్పుకోండి, అడ్డు తప్పుకోండి. అటు తప్పుకోవాలా? ఎవరికి? అయ్యో దేవుడికే తప్పుకోండి. అయ్యయ్యో వీళ్ళ నరిస్తే అది కూడా కెమెరాలో రికార్డ్ అయిపోతుంది. వీళ్ళతో కూడా ప్రేమగా ఉండాలి. లతా శిరీష వెళ్ళి బ్రష్ చేసుకొని రండమ్మా. వేడి వేడిగా టిఫిన్ చేసి పెడతాను, తిందురుగాని. అత్తయ్య గారు మేవిక్కడుంటే మీరు అలా చూసి చెప్తున్నారేంటి? అది కాదే, నేనిక్కడ నిలబడి అడిగితే నీకసలు వినిపిస్తుందా వినపడదా అని తెలుసుకుందామని. చెప్పండమ్మా, ఏం టిఫిన్ తింటారు? మీరు మా కోసం టిఫిన్ కూడా చేస్తారా అత్తయ్య గారు? టిఫిన్ ఏంటమ్మా, మీకోసం ఏమైనా చేస్తాను. చెప్పండి మీకేం కావాలి? ముందు బ్రష్ చేయండి, వాసన వస్తోంది. అయ్యో జోక్, నేనెప్పుడూ బ్రష్ చేశానమ్మా. అది అత్తయ్య గారు చేశారు, కానీ దాని మీద పేస్ట్ వెయ్యరు కదా, అదేమో ఎఫెక్ట్. అయ్యో వీళ్ళు మళ్ళీ జోక్. కోడళ్ళంటే కూతుళ్ళతో సమానం అంట. మీరు అనొచ్చు, నేను పడచ్చు. ఉండండి, ఈ కాఫీ మధుకి ఇచ్చేసొస్తాను. అమ్మ మధు, అమ్మ మధు, మధు. తలుపులు తీసి ఉంచాను కదా అత్తయ్య గారు, ఎందుకు మూసారు? తలుపులు ముయ్యకపోతే ఎలా కొడతానమ్మా? తలుపు ఎందుకు కొట్టాలి అత్తయ్య గారు? కాఫీ ఇవ్వడానికమ్మా. కాఫీ ఎందుకు ఇవ్వడం? వాళ్ళు చూడ్డానికి. ఏంటి? అయ్యో ఏమీ లేదమ్మా, అసలే నువ్వు ఒట్టి మనిషివి కాదు కదా, నీకెందుకు శ్రమ అని నేనే వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొచ్చానమ్మా. చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు. ఇటువైపురా, ఇంకోసారి అటువైపు చూసి చెప్పు. ఎందుకు అత్తయ్య గారు? అయ్యో గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడమ్మా? పని నువ్వు చెయ్యి, ఫలితం నాకు వదిలేయ్ అన్నాడా లేదా? అన్నాడు అత్తయ్య గారు. అందుకేనమ్మా కష్టపడి ఈ రోజు నేను కాఫీ పెట్టాను. నువ్వు చెప్పిన థ్యాంక్స్ ని ఆయనకే వదిలేస్తున్నాను. ఇంకొక్కసారి చెప్పమ్మా. ఓహో, మీ బాధంతా కెమెరాలో పడాలన్నా? ఓహో సర్లేండి. థ్యాంక్స్ శ్రీకృష్ణ. శ్రీకృష్ణ అత్తయ్య గారు కదమ్మా అనాలి. మీరెవరికి చెప్పమన్నారండి? అయ్యో కృష్ణుడికి. అందుకే కృష్ణ అన్నాను. అది మీకైతే అత్తయ్య గారు అనేదాన్ని. నిజమేనమ్మా, ఇదిగో కాఫీ తాగు. తీసుకోమ్మా. తాగు తాగు తాగు. ఎలా ఉందమ్మా కాఫీ? అది ఒక్క
నిమిషం నీ ఫీలింగ్స్ అన్ని నువ్వు అక్కడే చూసి చెప్పాలి. ఎందుకండి ఇక్కడే చెప్తాను కదా. నో కుదరదు, నువ్వు అక్కడే చెప్పాలి. సరే పదండి. చాలు, ఇప్పుడు చెప్పమ్మా, చెప్పు. కాఫీ ఎలా ఉందమ్మా? కాఫీ పరమ చండాలంగా ఉంది. ఒక్క గుక్క తాగితే వాంతొచ్చేలా ఉంది. నా జీవితంలో ఇలాంటి చెత్త కాఫీ తాగనే లేదు. ఇంకెప్పుడు నాకు కాఫీ ఇవ్వకండి, తీసుకోండి. ఇప్పటిదాకా నేను మంచిగా యాక్ట్ చేస్తే లాస్ట్ లో చూస్తూ అనిపించింది ఏంటి? ఎలాగైనా దీన్ని మనం క్యాష్ చేసుకోవాలి. అమ్మ మధు, అమ్మ మధు, అమ్మ మధు. చూసారా, అమాయకపు అత్తంటే గయ్యాలి కోడళ్ళక ఎంత అలుసు. ఎప్పటికైనా అత్త తల్లవ్వచ్చేమో గాని కోడళ్ళు మాత్రం ఎప్పటికీ కూతుళ్ళు కాలేరు. అయినా నాలాంటి మంచి మనుషులకి ఈ లోకంలో స్థానం లేదు. అత్తయ్య గారు, ఏంటి తల్లి? ఆ మధు అన్ని మాటలన్నా దాన్ని మీరేమీ అనలేదే? పిచ్చి తల్లి, నాలాంటి శాంతి దూతలు తిడితే పడతారు, కొడితే ఏడుస్తారు తప్ప తిరిగి ఒక్క మాట అన్నరమ్మా. అంటే మీకు అసలు కోపం రాదా అత్తయ్య గారు? కోపమా అంటే ఏంటమ్మా? కోపం అంటే ఏమిటో తెలియదా అత్తయ్య గారు? అత్తయ్య గారు, దీన్ని కోపం అంటారు. అమ్మ కోడళ్ళారా, నాతోనే గేమ్స్ ఆడతారా? చెప్తానే. చంపుతాను మిమ్మల్ని. తప్పమ్మా, అత్తంటే తల్లి లాంటిది. ఇలాంటి వెధవ పనులన్నీ చెయ్యకూడదమ్మా, చెయ్యకూడదు. తీస్తూ గోడతెల్లారా. పెద్దల్ని గౌరవించాలమ్మా, పెద్దల్ని పూజించాలి. అర్థమైందిగా? అర్థమైంది అత్తయ్య గారు. అర్థం కాకపోతే చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్తాను. తెలిసింది అత్తయ్య గారు, ఫుల్గా అర్థమైంది. ఇక పవిట లేపాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు. అక్క, మనం వెళ్ళిపోదాం. మళ్ళీ చెప్పనా? అత్తయ్య గారు, ఏమిటో ఆ దేవుడు నాకు ఎంతో మంచితనం ఇచ్చేశాడు. ఎవరికైనా ఏదైనా ఇద్దామంటే ఎవరూ కనిపించట్లేదు. నా మంచితనం మీకు కనుక నచ్చినట్టయితే అనసూయ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 9848484848కి SMS చెయ్యమని నా రిక్వెస్ట్. ఇట్లు మీ మంచి అనసూయ. ఉంటాను. పాపం పిచ్చలైపోయేలా ఉన్నారు. సరిగమా. చేతుబాబు చెప్పిన దాని ప్రకారం అనసూయమ్మ గారి ఇల్లు ఇదే. అనసూయ గారు, అనసూయ గారు, ఆవిడ వచ్చేలోపు మనకిచ్చిన డైలాగ్ ఓసారి రిహార్సల్ చేసుకుంటే బాగుంటుంది కదా. అనసూయమ్మ గారు చాలా గొప్పది. ఆవిడ మా ఇంటి ఇలవేల్పు.
లంచ్ చేస్తా ఇక ఆ, ఆ, అనసూయ గారు అనసూయ గారు అనసూయ గారు ఓయ్ ఎవరు నువ్వు? అనసూయమ్మ అంటే ముసలిదేమో అనుకున్నా ఈవిడని చూస్తే మంచి చాకులా ఉంది. ఎవరైతే ఏంటిలే, మన డైలాగ్ మనం చెప్పి పేమెంట్ తీసుకొని పోతే సరే. అమ్మ తల్లి, లే లే పైకి లే లే. నన్నే మర్చిపోయావా తల్లి? ఈ దీనుణ్ణి కరుణించిన దేవతమ్మ నువ్వు. నేనా? మా ఇంటి ఆ, మా ఇంటి ఏంటి మా ఇంటి చెప్పు. ఒక్క నిమిషం అమ్మా. ఆ, మా ఇంటి మహాలక్ష్మి అమ్మ నువ్వు. నేనా? ఇక మెయిన్ డైలాగ్స్ లోకి వెళ్ళిపోమంటారా? మెయిన్ డైలాగా? మెయిన్ డైలాగ్ ఏంటి? చైతు మీకు స్క్రిప్ట్ ఇవ్వలేదా? స్క్రిప్టా? పర్లేదులేండి, మీరు ఏదో ఒకటి చెప్పండి, ఆ. నేను మేనేజ్ చేస్తాను. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. ఆ, అందరూ వచ్చేస్తున్నట్టున్నారు, మొదలెట్టేస్తాను. అనసూయమ్మ చాలా గొప్పది, ఆవిడ మా ఇంటి ఇలా వేల్పు, ఆవిడ దయ వల్లనే నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. అనసూయమ్మ చాలా గొప్ప. ఎవరా నువ్వు? అసలు నువ్వెవరు?